హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పోర్చుగీసు. నెక్స్ట్, కింది వాణిలో ఫ్రెంచ్ వైఫల్యానికి మరియు బ్రిటిష్ విజయానికి దోహదపడని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రెంచ్ సైనిక శక్తిని నిర్లక్ష్యం చేసి కేవలం వ్యాపారానికే ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. అయితే దీనిని ఫ్రెంచ్ వైఫల్యానికి బ్రిటిష్ విజయానికి దోహదపడని అంశంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఒకటి మాత్రమే. సూరత్ యుద్ధంలో ఆంగ్లేయులు డెన్సును ఓడించారు. నెక్స్ట్, 18వ శతాబ్దం మధ్యలో కోటులచే పటిష్టపరచబడిన ఇంగ్లీష్ స్థావరాల్లో ఏది ఎక్కువ జనాభాను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, 1 మరియు 2. అంటే ఔరంగజేబు కాలంలో ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైంది. నెక్స్ట్, డెన్మార్క్ దేశ పౌరులను డేన్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఫస్ట్ వన్, ఆంధ్ర తీరము. డి, వందే హ్యాగెన్. తమిళ తీరము. సి, వ్యాన్ రీడ్. నెక్స్ట్, బెంగాల్ తీరము. ఫోర్ట్ గస్టావ్స్. నెక్స్ట్, ఒరిస్సా తీరము. బాలాసోర్. అంటే ఆంధ్ర తీరం కనుక చూసినట్లయితే వందే హ్యాగెన్ అండి. నెక్స్ట్, తమిళ తీరము వ్యాన్ రీడ్, బెంగాల్ తీరము బాలాసోర్, నెక్స్ట్ ఒరిస్సా తీరము ఫోర్ట్ గస్టావ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపాలో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతో భారతదేశంలో ఏ యుద్ధము ప్రారంభమైనది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మొదటి కర్ణాటిక్ యుద్ధము. నెక్స్ట్, కింది వాణిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 సరైనవే. షామ్దోమ్ తమిళ తీరంలోని ఏకైక పోర్చుగీసు స్థావరము ఏంటండి? అది షామ్దోమ్ అన్నది తమిళ తీరంలోని ఏకైక పోర్చుగీసు స్థావరం. నెక్స్ట్, వెంగూర్ల కొంకన్ తీరంలోని ఏకైక డచ్ స్థావరము. నెక్స్ట్, కింది వాణిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, 1 మాత్రమే. అంటే 1754 సంవత్సరంలో నిజాం రాజ్యపాలకుడైన నాజర్ జంగ్ హత్యకు గురయ్యాడు. ఇది సరైన వాక్యంగా చెప్పవచ్చును. నెక్స్ట్, కింద ఇవ్వబడినది దేనికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3వ కర్ణాటిక్ యుద్ధము, వందవాసి యుద్ధము, పారిస్ సంధి, సప్తవర్ష సంగ్రామం. ఈ 3 కనుక చూసినట్లయితే ఇవి కర్ణాటిక్ యుద్ధానికి చెందినవి. నెక్స్ట్, భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ క్రైస్తవ ప్రచారకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా మరియు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా మరియు తమిళ తీరంలోని ఇక్కడ తమిళ తీరంలోని ఎంతమంది మత్స్యకారులను కాథలిక్ మతంలోకి మార్చాడు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 7 లక్షలు. అంటే భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీస్ క్రైస్తవ మత ప్రచారకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా కనుక చూసినట్లయితే తమిళ తీరంలోని 7 లక్షల మంది మత్స్యకారులను క్యాథలిక్ మతంలోనికి మార్చడము జరిగింది.
నెక్స్ట్ ఫ్రాన్సిస్ డే అనే అధికారి దామెర్ల వెంకటాద్రి నాయుడు నుండి మద్రాస్ ప్రాంతాన్ని ఎప్పుడు పొందాడు అంటే ఏ సంవత్సరంలో పొందారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి 1639. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఫ్రాన్సిస్ డే అనే అధికారి దామెర్ల వెంకటాద్రి నాయుడు గారి నుంచి మద్రాస్ ప్రాంతాన్ని 1639 సంవత్సరంలో పొందారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి రెండు సరైనవే. అంటే డచ్ వారు భారతదేశంపై దృష్టి సారించారు. హాలండ్ లేదా నెదర్లాండ్ దేశస్తులను డచ్ అంటారు. ఏంటండి? హాలండ్ లేదా నెదర్లాండ్ దేశస్తులను డచ్ అంటారు. అయితే డచ్ వారు కనుక చూసినట్లయితే మన భారతదేశంపై దృష్టి సారించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి లించెస్టన్. నెక్స్ట్. కింద ఇవ్వబడిన నగరాల్లో దేన్ని పోర్చుగీస్ వారు బ్రిటిష్ రాజుకు వరకట్నంగా సమర్పించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి బొంబాయి. బొంబాయి నగరాన్ని కనుక చూసినట్లయితే పోర్చుగీస్ వారు బ్రిటిష్ రాజుకు వరకట్నంగా ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. అంటే ఇక్కడ సంవత్సరాలు మరియు ఏ సంవత్సరాల్లో ఏ యుద్ధం జరిగింది, ఏ సందులు ఏర్పడ్డాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 1759 సంవత్సరంలో బహేరా యుద్ధము జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ సి 1754 సంవత్సరంలో పాండిచ్చేరి సంధి ఏర్పడింది. నెక్స్ట్ 1763లో పారిస్ సంధి. నెక్స్ట్ 1752లో ఆర్కాట్ యుద్ధము. ఏంటండి? ఆర్కాట్ యుద్ధము. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి 1759 సంవత్సరంలో కనుక చూసినట్లయితే వధేరా యుద్ధం జరిగింది. 1754 సంవత్సరంలో పాండిచ్చేరి సంధి. 1763 సంవత్సరంలో పారిస్ సంధి. నెక్స్ట్ 1763 సంవత్సరంలో ఇక్కడ బి అండి పారిస్ సంధి. నెక్స్ట్ 1752 సంవత్సరంలో ఆర్కాట్ యుద్ధము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.